దేవుని పరిశుద్ధ నామ స్తోత్రకముగాక. చేరొచ్చిన అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. గడిచిన దినాలు మొదలుకొని ఇంతవరకు దేవుడు తన లెక్కల నీడలో మనందరం కూడా కాపాడిన విధానం బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. బైబిల్ వారు గమనించండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. చాలండి. మరి సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనంలో మనం గమనించినట్లయితే సొలొమోను రాసినటువంటి ఈ సామెతల గ్రంథం, బైబిల్లో సొలొమోనుకు ఒక పేరు. అతడు జ్ఞానవంతుడు, చాలా జ్ఞానము కలిగినటువంటి వాడు. సొలొమోను కంటే జ్ఞానవంతుడు లేడని, జ్ఞానవంతుడు పుట్టడని, రాబోడని మరి బైబిల్లో మనము చూడవచ్చు. అంతేకాకుండా ఈ సామెతలు గ్రంథాన్ని మనం గమనించినైతే అనేకమైనటువంటి మర్మాలు, మిస్టరీస్ ఎక్కువ రాయబడి ఉంటాయి. ఒక్కొక్క వచనము కూడా చాలా మర్మముతో కూడినటువంటి మాటలు. అంతేకాకుండా అవి వాస్తవమైనవి. అవి ఏదో కట్టు కథలు కాదు, అవి వాస్తవమైనటువంటి మాటల విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి 19వ అధ్యాయంలో మనం చూసినైతే 21వ వచనంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క మరి సొలొమోను అంటున్నాడు, నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. నరుడు, దేవుడు మానవుడిని 3 రకాలుగా సృష్టించాడు. అంటే 3 టైప్స్: బాడీ, సోల్ అండ్ స్పిరిట్. ప్రాణ, ఆత్మ, శరీరము, ఇవన్నీ కలిగి ఉన్నాడు. కానీ ఈ వీటిలో 2 మాత్రం సపరేట్ గా ఉంది. ఆత్మ సపరేట్, తర్వాత ప్రాణము, శరీరము సపరేట్. ఈ ప్రాణము, శరీరము ఉంటే సరిపోదు, దాంతో పాటు ఆత్మ ఉంటేనే మనిషి బ్రతుకుతాడు, జీవిస్తాడు. అంతేకాకుండా మళ్ళా దేవుడు శరీరాన్ని మనం గమనించినైతే శరీరంలో కూడా ఎన్నో భాగాలుగా దేవుడు సృష్టించాడు. ఎన్నో భాగాలుగా మనం తినేటువంటి ఆహారం మనం నోట్లో పెట్టుకొని నమిలి మింగితే అంతే అనుకుంటాం. కానీ అది ఎక్కడికి వెళ్తుంది, అది ఎలా అరుగుతుంది, మళ్ళా ఎలా బయటకు వస్తుంది, ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే అబ్బా అవునా, దేవుని సృష్టి ఇంత అద్భుతంగా ఉందే. అందుకని దావీదు మహారాజు అంటాడు, నీవు నన్ను కలుగజేసినటువంటి విధము చూడగా అది ఆశ్చర్యమును, తర్వాత ఏమంటున్నాడు, భయము నాకు కలుగుతుంది. ఆయన మనల్ని కలుగజేసినటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే అది మనకి ఏమనిపిస్తుందంట, ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది. దేవుడు ఈ విధంగా సృష్టించాడా, తర్వాత భయం కూడా వేస్తుంది. ఎందుకని అంతలో పెట్టాడంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ప్రాణం పోవాలంటే ఎంత సమయం కావాలా? 1 సెకండ్ చాలు. హార్ట్ కూడా అంతే, చాలా సేపు కొట్టుకోదు, అందో ఎంతసేపు అంటది, జస్ట్ అలాగని ఇలాగంటది. అట్ట పోతావా ఇట్ట వస్తావా తెలియదు అన్నట్టుగా ఉంటుంది. ఇంత ఆశ్చర్యంగా దేవుడు చేశాడు. తర్వాత తల మనం గమనించినైతే, బ్రెయిన్ మనం చూసినైతే దాన్ని ఎంత ఆశ్చర్యంగా దేవుడు కలుగజేశాడు. అందులో ఎన్ని నరాలు ఉన్నాయి కదా, ఏ విధంగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, ఇవన్నిటిని కూడా మనం చూసినట్లయితే రకరకాలుగా దేవుడు మానవుణ్ణి సృష్టించాడు. అయితే వీటన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది ఇది గుండె, హార్ట్, హృదయం. నీకున్నటువంటి లివర్, లేకపోతే కిడ్నీ, లేకపోతే మరొక అవయవం అని అవసరమైనప్పుడు మాత్రమే పనిచేస్తుంది. అర్థమైందా? నువ్వు ఆహారం తింటే 1.5 గంట వరకు అది జీర్ణం చేస్తుంది, తర్వాత బ్లడ్ లోకి వెళ్ళిపోద్ది, అప్పుడు పనిచేస్తుంది. మళ్ళా రెస్టింగ్ టైంలో రెస్ట్ ఉంటుంది. నువ్వు రాత్రి నిద్రపోతున్నప్పుడు అవి కూడా ఉంటాయి అలాగే కామ్గా. కానీ హార్ట్ మాత్రము నిద్రపో, అది నిద్రపోతే నువ్వు అంతే. దేవుని వాక్యం సెలవిస్తుంది,
వచ్చింది, నరుని హృదయములో ఆలోచనలు ఎన్నుంటాయట? అనేకములు. ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చు, ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాయి, ఎన్నో ప్లాన్స్. నరునికి ఉన్నటువంటి ఆలోచన ఒకటి కాదు, రెండు కాదంట. ఎన్నంట అనేకములు. అయితే అవి ఎక్కడ పడతాయి, ఎక్కడ వస్తాయి అనే దాన్ని మనం గమనించైతే నరుని హృదయములో, ఎక్కడంట? నరుని యొక్క హృదయములో థింకింగ్, ఆలోచన స్టార్ట్ అవుతుంది. మైండ్ లో థింక్ చేస్తా ఉంటాం, కానీ ఆలోచన ఎక్కడి ప్రారంభమవుతుందట? ఒక ఉద్దేశం, ఒక ప్రేరేపణ. ఏదైనా ఒక ప్రేరేపించబడాలి, ఒకటి అనుకోవాలి, ఒకటి చేయాలి, ఒక ప్లాన్ రావాలి అన్నప్పుడు మనం గమనించినైతే ఒకదానికి ఒకటి ఏ విధంగా కనెక్షన్ చూడండి కదా. వెంటనే ఒకవేళ ఇక్కడ చెమట నాకు కారుతుంది అనుకోండి, నేను తుడుచుకోవాలంటే నా చెయ్యికి ఎవరు చెప్తారు? ఉదయం చెప్తుందా, నా బ్రెయిన్ చెప్తుందా? వెంటనే బ్రెయిన్ ఏం చేస్తుంది? నాకు చెప్పేస్తుంది. నా చెయ్యి ఏం చేస్తుంది? ఎక్కడికి వెళ్ళిపోతుంది అలా తుడుచుకోవడానికి. అంటే దేవుడి యొక్క ఆ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి సృష్టిని మనం ఒకసారి ఆలోచన చేయాలి. అంతేకాకుండా వాటన్నిటిలో కూడా చాలా ప్రాముఖ్యమైనది ఏదంట? హృదయం అంట. దేవుని వాక్య సర్వీస్ మనం చూసినట్లయితే నరుని హృదయములో ఆలోచనలు ఎలా ఉన్నాయంట? అనేకములు. ఒక రోజు ఒక వ్యక్తి వచ్చేవారు పెళ్ళంట. అతనికి వచ్చేవారు పెళ్ళంటే ఈరోజు మనసు పైన పనుకున్నాడంట. అవును, ఆలోచన చేస్తూ ఉన్నాడంట. వచ్చేవారు ఎరగల నాకు వివాహం అవుతుంది, పెళ్లి అవుతుంది, నా భార్య వచ్చి పక్కన కూర్చుంటది, నన్ను జరగమంటది, నేను రోజు జరుగుతా, ఇంక రోజు జరగమంటది, ఇంక రోజు జరుగుతా అని మనసు నుంచి కింద పడ్డాడు. అంటే వాడు ఆలోచన విచిత్రంగా ఉన్నాయి. చాలాసార్లు మనం కూడా భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేస్తూ ఉంటాం. నేను ఇలా అయిపోవాలి. చిన్న పిల్లలు మనం అడిగినట్లయితే నువ్వు పెద్ద ఏమవుతావు అంటే ఏదో ఒకటి చెప్తాడు. డాక్టరో, ఇంజనీరో, కలెక్టరో ఏదో చెప్తాడు. వాడు పెద్ద అది కావచ్చు, కాకపోవచ్చు. ఒకవేళ మనము కొన్ని సంవత్సరాల తర్వాత అతన్ని అడిగితే ఏం ఆలోచన చేసేది? ఫ్రీయే కదా, దానికి ఏమో డబ్బులు కట్టాలనా? నా ఆలోచన, నా ఇష్టము, నేను ఎలాగైనా ఆలోచన చేస్తా, ఎలాగైనా మాట్లాడతా. అయితే అది స్థిరత్వం కలిగి ఉంటుందా లేదా అనేదాన్ని మనము ఆలోచించాలి. దేవుని వాక్య సర్వీస్ ఇక్కడ మనం గమనిస్తే అనంటున్న నరుని హృదయంలో ఆలోచనలు ఎలా ఉన్నాయంట? ఒకటి కాదు, రెండు కాదు. ఎలా ఉన్నాయంట? అనేకములు పుట్టును. అనేకములు ఏమవుతున్నాయంట? పుడుతూ ఉన్నాయి. యెహోవా యొక్క తీర్మానమే ఏమైందంట? స్థిరం. అందుకే ఒక వ్యక్తి ఏమన్నాడు తెలుసా? ఎన్ని తలచినా, ఏది అడిగినా ఏంటంట? తలచిన అంటే ఏంటి? ఎన్ని ఆలోచనలు చేసినా, ఎన్ని తలంపులు కలిగి ఉన్నా, ఎన్ని తలచుకుంటూ ఉన్నా, ఏమి అడుగుతూ ఉన్నా కూడా జరిగేది ఎవరి చిత్తం అంట? దేవుని చిత్తం. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క చిత్తమైందనే విషయాలు మన యొక్క జీవితాల్లో మనము గమనించాలా. దేవుని వాక్యం సర్వీస్తుంది ఇక్కడ మనం చూసినైతే ఆయన అంటున్నాడు, మనం గమనించితే 21వ భాగంలో ఆయన అంటున్నాడు, యెహోవా యొక్క తీర్మానము. ఎవరి తీర్మానము? యెహోవా యొక్క తీర్మానం. మనము తీర్మానం చేయలేం. మనం చేసిన తీర్మానం మీరు ఎప్పుడైనా చూడండి, యశ్వంతపురం సర్కల్లో నుండి మన బాంబే నుండి వచ్చి ఇలా వచ్చి ఆ సంతోష్ రఘు మెడికల్ పార్క్, రఘు మెడికల్ ద్వారా ఇంత దగ్గర జల్లు వచ్చేస్తామని అక్కడ వస్తే అక్కడ ప్రాబ్లం ఉంటుంది. అక్కడ ఒక కార్ అడ్డం నిలబడి ఉంటుంది. అయ్యో ఇంత రాకుండా అట్టొచ్చుంటే బాగుంది అనిపిస్తుంది. నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు ఆ పక్క నుండి ఆ మెయిన్ రోడ్ లో నుండి అలా వస్తే అక్కడ ప్రాబ్లం ఉంటుంది. అయ్యో ఇంత రాకుండా అట్టొచ్చుంటే బాగుండు అనిపిస్తుంది. అంటే చాలా సార్లు మనం వెళ్ళేటువంటి మార్గాల్లో గాని, మనం వెళ్ళేటువంటి త్రోవలు గాని మన వెళ్ళి ఎలా ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది ఏమని, ఇది కాదు అది మార్గం బాగుండేమో, దేవుడు ఎందుకు నాకు ఇలా చెప్పాడు, దేవుడు ఎందుకు నన్ను ఇలా నడిపించాడు. కొన్నిసార్లు దేవుడు మనం ఇలా నడిపించకపోయినప్పటికీ కూడా మనమే అలా నడవడానికి ప్రయత్నిస్తాం. అందుకనే దేవుని వాక్యం సర్విస్తుంది, మనుషుల యొక్క తీర్మానం స్థిరమైన కాదు కానీ
దేవుని యొక్క తీర్మానం ఏమైనదంట, అది స్థిరమైనది. మన జీవితాలలో, మన పిల్లల జీవితాలలో, మన భవిష్యత్తు, వాటన్నిటిలో కూడా మన తీర్మానాలు కాకుండా మనము దేవుని యొక్క తీర్మానమే స్థిరమై ఉన్నది, దేవుని యొక్క ఆలోచన స్థిరమై ఉంటున్నది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనకు మన తీర్మానాన్ని వదిలిపెట్టాలి. ఆయనకు మన మార్గాలు సరళం చేయమని ఆయన మనము అడిగినప్పుడు ఆయన మనల్ని మంచి మార్గంలో ఏం చేస్తాడంట, నడిపిస్తాడంట. అందుకే దావీదు మహారాజు అంటాడు 23వ కీర్తనలో అంటాడు, యెహోవా నా కాపరి. చదవండి 23వ కీర్తన. నేను పరుండ చేయడం కాదు, ఎవరంట, ఆయన నన్ను పరుండ చేయుచున్నాను. ఎటువంటి చోటలో, పచ్చిక కలిగినటువంటి చోటలో ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైనటువంటి జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. చూడండి, దావీదు యొక్క మాటలు మనం గమనించినైతే, ఇక్కడ మనం చూసినైతే ఆయన ఏమంటున్నాడో తెలుసా, ఆయన నన్ను నడిపించును, ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, అంతేకాకుండా ఆయనను సేద తీర్చును, తన నామమును బట్టి, ఇలా చెప్తూ ఉంటున్నాడు. అందుకనే దేవుని వాక్యం చదివిస్తుంది. ఇక్కడ మనం గమనించినైతే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చికల చోట్లలో ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైనటువంటి జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఆయన మనల్ని ఏం చేయాలంట, నడిపించాలి. ఆయన మనల్ని నడిపించేటువంటి వాడే ఉన్నాడు, ఆయన మనకు కాపరి అయినాడు అనే విషయాన్ని మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దేవుని వాక్యం చదివిస్తుంది. అందుకే దేవుని వాక్యం అంటుంది సామెతల గ్రంథంలో మనం చూసినైతే, నీవు నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టును, అయితే యెహోవా యొక్క తీర్మానమే ఏమై ఉంటుందంట, స్థిరం. దేవుడు ఏమనుకుంటాడో అది చేశాడు. అబ్రహాం యొక్క జీవితంలో అబ్రహాం ఏమనుకున్నాడో అది చేయాల. దేవుడు అబ్రహాం యొక్క జీవితంలో ఏమనుకున్నాడో అదే చేశాడు. దావీదు యొక్క జీవితంలో దావీదు ఏమనుకున్నాడో అది చేయాల. దావీదు యొక్క జీవితంలో దేవుడు ఏమనుకున్నాడో అది చేశాడు దావీదు పట్ల. ఎందుకని దావీదు మనం చూసినైతే అతడు ఏం చేస్తున్నాడంట, పాడే గొర్రెలను మేపుట మాన్పించి ఏం చేశాడంట, తన ప్రజలైనటువంటి వారు, తన సొత్తైనటువంటి వారిని నడిపించడానికి ఆయన కోరుకున్నాడంట. 78వ కీర్తన గ్రంథం 78 చదవండి. 78 తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతని పిలిపించెను, పాడే గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైనటువంటి యాకోబును, తన స్వాస్యమైన ఇశ్రాయేలీయులను మేపుటకై ఆయన అతనిని. అర్థమవుతుందా? దావీదు ఏం చేస్తున్నాడు, 4 గొర్రెలు మేపుకుంటే ఆ 4 గొర్రెలు గాని 4 16 గొర్రెలు గాని ఈతే వాటి వలన అతడు మరి అతని యొక్క జీవితం గడపాలనుకుంటున్నాడు. గొర్రెలు మేపుకుంటున్నాడు. ఆర్డినరీగా ఉన్నటువంటి వ్యక్తిగా, గొర్రెలు మేపుకుంటున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కానీ దేవుడు అతను చూసిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు, తన దాసుడైన దావీదును ఎవరు కోరుకున్నాడు? దావీదు కోరుకున్నాడా, దేవుడు కోరుకున్నాడా? దేవుడే కోరుకున్నాడు. చూడండి, నోహు యొక్క జీవితంలో కూడా మనం గమనించినైతే ఓడ నోహుకి ఐడియా వచ్చిందా, దేవుడికి ఐడియా వచ్చిందా? దేవుడే చెప్పాడు నువ్వు ఇలా చేయమని. అంటే ప్రతి వారి జీవితాల్లో మనం గమనించినైతే వారి యొక్క ఆలోచన ప్రకారం వారు జీవించేదానికంటే దేవుని ఆలోచన ప్రకారంగా జీవించినప్పుడు లైఫ్ లో గెలుపు అనేది మనం చూడవచ్చు, సక్సెస్ అనేది మనం చూడవచ్చు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాం. దావీదు అంటున్నాడు, నేను మందిరం కట్టాలి ప్రభు అంటే, నువ్వు కట్టడానికి వీల్లేదు, నీ కొడుకు కట్టాలి. అర్థమవుతుందా?
దావీదు ఏమంటున్నాడు? నేనే కట్టాలా? లేదు, నువ్వు కట్టడానికి వీలే. నీలో నుండి వచ్చేటువంటి నీ కుమారుడు కట్టాలి. అప్పుడు ఎవరు కట్టారు? దేవుని యొక్క ఏర్పాటు ఏమైంది? స్థిరమైంది. కాబట్టి దావీదుకి మనం చూసినట్లయితే తనకు అవసరమైనటువంటి దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతనిని పిలిపించాడు. పాడే గొర్రెలు వెంబడించుట. చూడండి ఏమేమి చేశాడు దేవుడు? పిలిపించాడంట, కోరుకున్నాడంట, మాన్పించాడు. దేవుడు మనల్ని పిలిస్తే మనం మానాలా? దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు మనం మానుకోవాలి, విడిచిపెట్టుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన అతనిని పిలిపించాడు. దేవుడు ఏం చేశాడంటే దావీదుని పిలిపించాడు, ఒక పర్పస్ గా పిలిపించాడు. అది కింద రాయబడింది, తన ప్రజలైనటువంటి యాకోబు, తన స్వాస్థ్యమైనటువంటి ఇశ్రాయేలును మేపుటకు ఆయన అతనిని రప్పించాడు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే నరుని యొక్క హృదయంలో ఆలోచనలో ఎన్ని ఉంటాయంట? అనేకములు పుట్టును. అయితే యెహోవా యొక్క తీర్మానం ఏంటంట? స్థిరమై ఉంటుంది. ఆయన ఏమనుకుంటాడో మన జీవితాల్లో దానే చేస్తారు. మనమేమనుకుంటామో మన జీవితాల్లో దాన్ని కొన్నిసార్లు చేయలేకపోతాం. అబ్రహాము కూడా ఏం చేస్తూ ఉండేవాడంట? విగ్రహాలకు రంగులు వేసేవాడంట. అతని యొక్క ఆలోచన అంతా కూడా ఆ యొక్క విగ్రహాలు ఏ విధంగా తయారు చేయాలి, వాటికి ఎలా రంగులు వేయాలి, వాటిని ఎలా అమ్ముకోవాలి, ఎంత లాభం రావాలి, ఎంత ప్రాఫిట్ రావాలి అని ఆలోచన చేసుకుంటున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంట? అబ్రహామును పిలిచాడంట. పిలిచి నీ బంధువుల నుండి, నీ దేశమును విడిచిపెట్టి, నీ బంధువులను విడిచిపెట్టి నేను నీకు చూపించేటువంటి స్థలములకు నీవు వెళ్ళాలని చెప్పాడంట. అప్పుడు ఏం చేశాడు దేవుడు? అనేకులను నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు. భూమి మీద ఇసుక వేణు వల్ల నేను నిన్ను దీవిస్తా, ఆకాశ నక్షత్రముల వల్ల నేను నిన్ను దీవిస్తా. నీ ద్వారా రాజులు వస్తారు, నీ ద్వారా రాజులు వస్తారని దేవుడు అతన్ని ఎలా ఏం చేశాడంట? ఆశీర్వదించాడు, దీవించాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చదవండి ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. దేవుడు జరిగించినదంతయు నేను కనుగొంటిని, మరియు సూర్యుని కింద జరుగు క్రియలు మనుషులు కనుగొనవలనని మనుషులు ఎంత ప్రయత్నించినా వారు కనుగొనుట లేదనియు, దానిని తెలుసుకొనవలనని జ్ఞానులు పూనుకొనినను వారైనా కనుగొనజాలరనియు నేను తెలుసుకొంటిని. సొలొమోను ఇక్కడ అంటున్నాడు, మనం గమనించినట్లయితే దేవుడు జరిగించినదంతయు నేను కనుగొంటిని. దేవుడు ఏం చేస్తున్నాడో ఒకసారి నేను ఆలోచన చేస్తున్నా, చూస్తా ఉండా. ఇదేంటి ఇలా జరిగింది? ఇదేం రోగం ఎలా వచ్చింది? ఇదేంటి వీళ్ళు ఎలా చనిపోయారు? ఇదేంటి ఇలా అయిపోయింది? ఈ విధంగా అతను ఆలోచన చేస్తున్నాడంట. దేవుడు జరిగించినటువంటి క్రియలు నేను కనుగొంటిని. ఏం తెలుసుకున్నాడు? మనిషికి అందతం లేదని తెలుసుకున్నాడు. చూడండి అక్కడ రాయబడింది, మరియు సూర్యుని కింద జరుగు క్రియలు మనుషును ఏం చేయట్లేదట? కనుగొనలేరనియు. సూర్యుని కింద ఏమేం జరుగుతుంది, ఏం జరుగుతుందో మనిషికి ఏం కావట్లేదు, అర్థమైన పరిస్థితి, అర్థం చేసుకోలేని పరిస్థితి. మనుషులు తెలుసుకోవటం లేదంట. కనుగొనవలనని మనుషులు ఎంత ప్రయత్నించినా వారు కనుగొనట లేదు. ఎంత ప్రయత్నిస్తున్నారు. ఆ రోజుల్లో జరిగింది చెప్తా అని వచ్చేవాళ్ళు ఇంటి దగ్గర. రేపో మాపో ఏం జరుగుతుందో చెప్తామని వచ్చేవాడు. అది చెప్పింది జరిగిందా? లేదు.
ఏ మనిషికి కూడా తెలియదు సూర్యుని కింద ఏం జరుగుతుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది, రాబో కాలం ఎలా ఉంటుంది, ఎవరికి తెలియని పరిస్థితి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం చూసినైతే కనుగొనవలనే మనుషులు ఎంత ప్రయత్నించుచున్న వారు కనుగొనుట లేదు, దానిని తెలుసుకొనవలనని ఒక జ్ఞాని కాదు, జ్ఞానులందరూ కూడా ఏం చేశారంట, పూనుకొన్నారు. ఒక్క స్థలానికి వచ్చారు. జ్ఞానులందరూ కూడా ఒక స్థలానికి వచ్చి వారందరూ కూడా పూనుకున్న వారైనప్పటికీ కూడా కనుగొన జాలదని నేను తెలుసుకున్నాను. దేవుణ్ణి ఎవరు కూడా మెజర్ చేయలేరు. దేవుడిని కొలతగలమా మనము? దేవుడు ఇంతున్నాడని దేవుని మనం ఒక అంచనా వేయలేం, దేవుని మనము లిమిట్ చేయలేం, దేవునికి సరిహద్దులు వేయలేం. మనం జ్ఞానులు మనుషులు సూర్యుని కింద జరిగేటువంటి అన్నిటిని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంట, తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు. కానీ వారు ఏం చేయలేదంట, తెలుసుకోలేకపోతున్నారు. వారు తెలుసుకోలేకపోతున్నారు. కనుగొన జాలదని నేను తెలుసుకుంటుని, వారు తెలుసుకోలేకపోతున్నారు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా యొక్క తీర్మానం ఏమైందంట, అది స్థిరమైంది. అందుకే హన్నా దేవాలయంలోనికి వెళ్ళింది, దేవుని దగ్గరికి వెళ్ళింది, దేవుని దగ్గర మొరపెట్టింది, ప్రభువా నాకు దయచేయమని అడిగింది. దేవుడు ఆమెకి దయచేసాడనే విషయాన్ని మనం చూడవచ్చు. దేవుడు ఏమి తీర్మానం చేస్తున్నాడో, ఏమి ఆయన తీర్మానం చేసి ఉంటున్నాడో వాటిని ఆయన ఏం చేస్తాడంట, దయచేయవాడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనము చూడాలి. చదవండి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా 10 నుంచి చదవండి. యెహోవా ఆజ్ఞయించుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చు ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్టు నేను మిమ్మల్ని దర్శించదను. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఆజ్ఞయించుచున్నాడు. ఈ రోజుల్లో మనం ఎప్పుడు వస్తాయో మంచి రోజులు అనుకుంటూ ఉన్నాం. ఎప్పుడు వస్తుందా మరలా రోజులు? ఉద్యోగాలు లేవు, పేదరికము, దరిద్రత ఉంది, భయంకరమైనటువంటి వ్యాధులు వస్తున్నాయి, భయంకరమైనటువంటి రోగాలు వస్తున్నాయి. ఆ రోజులు ఎప్పుడు వస్తాయని కనిపెట్టుకొని ఉన్నాం. ఆ రోజుల్లో కూడా ఇశ్రాయేలు ప్రజలు బబులోనికి వారు కొనిపోబడ్డారు. అయితే అక్కడ కొంతమంది ఏం చేశారంటే, వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు, ఇది యెహోవా వాక్కు. అప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే. వాళ్ళప్పటిగా అయ్యో ఇన్ని రోజులు అయిపోయింది దేవా, మేము ఈ బానిసత్వంలో బయటికి రావాలి, బబులోనులో మేము వెళ్ళిపోయాం, రావాలి బయటికి అనుకుంటున్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నేను పలికినటువంటి ప్రకారంగా, నేను చెప్పిన ప్రకారంగా మీరు ఆ యొక్క బబులోను రాజ్యంలో 70 సంవత్సరాలు గతించిన తర్వాతనే మిమ్మల్ని గురించి నేను పలికిన శుభవార్త నెరవేరుతుంది. ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్టు నేను మిమ్మల్ని దర్శించును. అంటే దేవుడు ఏం చెప్పాడో వాటిని ఏం చేస్తున్నాడు ఆయన నెరవేరుస్తున్నాడు. మాట ఇచ్చి మర్చిపోయే దేవుడు కాదు ఆయన. మాట ఇచ్చి
నెరవేర్చేటువంటి దేవుడు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం చూసినైతే ఆ 70 సంవత్సరాలు అయిన తర్వాతనే నేను బయటకు వస్తానంటున్నాను. కింద మనం గమనించినైతే ఆ శుభవార్త నెరవేరుతుంది. ఈ స్థలంలో మిమ్మల్ని తిరిగి నేను రప్పించినట్టు నేను మిమ్మల్ని దర్శిస్తా. చదవండి 11వ వచనం.